పేద మధ్యతరగతి వెనుకబడిన కుటుంబాల విద్యార్థుల తలరాత మార్చేందుకే విదేశీ విద్యా దీవెన పథకమని సీఎం జగన్ అన్నారు. విదేశీ విద్యా దీవెన కింద రాష్ట్రానికి చెందిన పలువురు విద్యార్థులు విదేశాల్లో టాప్ యూనివర్సిటీల్లో చదువుతున్నారని, వారందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. అలాగే ప్రిలిమ్స్ పాస్ అయితే 1,00,000, మెయిన్స్ క్వాలిఫై అయితే 1,50,000 ఇస్తున్నామని తెలిపారు. 8 లక్షల వార్షికాదాయం ఉన్న వారందరికీ జగనన్న విదేశీ విద్యా దీవెన అందుతుందని చెప్పారు. జగనన్న విదేశీ విద్యా దీవెన సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక నిధులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి నేడు విడుదల చేశారు. అర్హులైన 390 మంది విద్యార్థులకు 41.59 కోట్లను బటన్ నొక్కి జమ చేశారు. వీరిలో సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన 95 మందికి లబ్ధి చేకూరనుంది. అదేవిధంగా 95 మందిలో తిరిగి మెయిన్స్లో ఉత్తీర్ణత సాధించిన 11 మంది లబ్ధి పొందనున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ చదువుకునేందుకు పేద విద్యార్థులు ఇబ్బంది పడకూడదని అన్నారు. పిల్లల చదువుల భారం తల్లిదండ్రులపై పడొద్దని తెలిపారు. పేద విద్యార్థుల చదువులకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుందని అన్నారు. విదేశాల్లో చదవాలనుకునే పేద విద్యార్థుల కల నెరవేర్చడమే లక్ష్యమని పేర్కొన్నారు. టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్లో కానీ లేదా క్యూఎస్ ర్యాంకింగ్లో కానీ టాప్ 50 కాలేజీల్లో 21 ఫ్యాకల్టీలు కవర్ చేస్తూ 350 కాలేజీలు, వీటిలో సీట్లు ఎవరికి వచ్చినా కూడా రాష్ట్రం నుంచి మొత్తం ఫీజు చెల్లిస్తున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు సంబంధించిన వారికి 1,25,00,000 దాకా, మిగిలిన వారికి 1,00,00,000 దాకా తోడుగా నిలబడే కార్యక్రమం జరుగుతోందన్నారు. 51 మందికి కొత్తగా అడ్మిషన్లు వచ్చాయని, వారికి ఈ కార్యక్రమం ద్వారా ఫీజులు 9.5 కోట్లు ఇస్తున్నామన్నారు. ఎవరైనా కూడా ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కు వాళ్ళు ఎలివేట్ అవుతే దానికి ఇంకొక 50,000, 1,00,000, మొత్తంగా 1,50,000 అందాకపోతే వాళ్ళకి ఇచ్చేట్టుగాను, ప్రిలిమ్స్ పాస్ అయినా కూడా ₹1,00,000 వచ్చేట్టుగాను, ఎన్నిసార్లు వాళ్ళు రాసినా, ఎన్నిసార్లు వాళ్ళు ఆ స్టేజ్కు పోయినా కూడా ఈ సపోర్ట్ మీకు కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఈ రకంగా చేయడం వల్ల ఇంకా ఎక్కువ మంది మోటివేట్ అవుతారు. ఇంకా ఎక్కువ మంది కూడా ఐఏఎస్లు, ఐపీఎస్లు మన రాష్ట్రం నుంచి వచ్చే చదువులు మన రాష్ట్రంలో అవైలబుల్గా అవుతాయి, రావాలి అని తాపత్రయంతో కూడా అడుగులు వేగంగా వేస్తూ ఈ డైరెక్షన్లో కూడా ఈరోజు ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని ఈ కార్యక్రమం కూడా మొదలు పెడతా ఉన్నాం. ఇక్కడ ఈ 2 కార్యక్రమాల వల్ల, ఈ 2వ కార్యక్రమం మరి ముఖ్యంగా ఈ కొత్తగా ఈరోజు స్టార్ట్ చేసే కార్యక్రమం ద్వారా దాదాపుగా 95 మంది పిల్లలు, నా తమ్ముళ్ళు ప్రిలిమ్స్ క్లియర్ చేసిన వాళ్ళకి ఈరోజు ₹1,00,000 ఇస్తూ ఉన్నాం. సిమిలర్లీ ఒక 11 మంది ప్రిలిమ్స్ స్టేజ్ నుంచి ఇంటర్వ్యూ స్టేజ్ దాకా కూడా పోయిన వాళ్ళకి ఇంకొక ₹50,000 కూడా ఇస్తూ ఈ కార్యక్రమానికి ఈరోజు స్టార్ట్ చేస్తూ ఉన్నాం. ఈ 2 విషయాల్లో కూడా ఒకటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీ అందరి ముందర ఉంచే విషయం ఏమిటి అని అంటే, ది గవర్నమెంట్లో ఎక్కడా కూడా సాచ్యురేషన్ అనే పదం, ట్రాన్స్పరెన్సీ అనే పదం, ఈ 2 పదాలు మీ అందరి ముందర ఉంచుతా ఉన్నాం. ఉద్యమాల పురిటిగడ్డ ఉత్తరాంధ్రలో నిర్వహిస్తున్న యువగళం నవశకం కార్యక్రమం దేశ రాజకీయ చరిత్రలో ఒక కీలక ఘట్టంగా నిలుస్తుందని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. యువగళం ముగింపు కాదు, ఇప్పటి నుంచే ఆరంభమవుతుందని, ఇదే ఉత్సాహాన్ని కొనసాగిస్తూ 100 రోజులు ఓపిక పడితే తెలుగుదేశం పార్టీ, జనసేన ప్రభుత్వం వస్తుందన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలోని పోలిపల్లిలో యువగళం నవశకం పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు మాట్లాడారు. జనవరి 27న కుప్పంలో మొదలైన యువగళానికి చిత్తూరు చిందులేసింది, కడప కదిలింది, కర్నూలు కన్నుల పండుగగా మారింది, అనంతపురం ఆత్మీయతను చాటుకుంది, నెల్లూరు నడుం బిగించింది, ఒంగోలు ఉరకలేసింది, గుంటూరు గర్జించింది, కృష్ణా జిల్లా కృష్ణమ్మల కరుణ చూపించింది, గోదావరి గర్జించింది, విశాఖపట్నం విజృంభించింది,
విజయనగరం విజయ పతాకాన్ని ఎగురవేసింది. శ్రీకాకుళం శంఖారావంతో పూనుకొని యావత్ ఉత్తరాంధ్ర కూడా ఉత్సాహంతో ఉద్యమిస్తూ ముందుకు నడుస్తోందని అన్నారు. యువగళం ముగింపు కాదు, ఇప్పటి నుంచే ఆరంభమవుతుందని, ఇదే ఉత్సాహాన్ని కొనసాగిస్తూ 100 రోజులు ఓపిక పడితే తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం వస్తుందని, పేదలు, బడుగు, బలహీన వర్గాలు, దళితులు, యువత, రైతులకు మంచి జరుగుతుందన్నారు. పోలవరం పూర్తి చేసుకుందాం, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిద్దాం, 100 రోజుల్లో రాష్ట్రానికి పట్టిన శనిని వదిలించుకోబోతున్నామని రామ్మోహన్ నాయుడు అన్నారు. తెలుగుదేశం పార్టీ జనసేన కార్యకర్తల కేరింతలతో సభా ప్రాంగణం సందడిగా మారింది. ఉద్యమాల పురిటిగడ్డగా ఉన్నటువంటి ఉత్తరాంధ్రలో దేశ రాజకీయ చరిత్రలో ఒక ఘట్టంగా మిగిలిపోయేటటువంటి కార్యక్రమమే ఈ యువగలం నవశకం కార్యక్రమం అనేది మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఎక్కడ మొదలైంది యువగలం? జనవరి 27 కుప్పంలో మొదలైనటువంటి ఈ యువగలానికి చిత్తూరు చిందులేసింది, కడప కదిలింది, కర్నూలు కన్నుల పండుగగా మారింది, అనంతపురం ఆత్మీయతను చాటుకుంది, నెల్లూరు నడుము బిగించింది, ఒంగోలు ఉరకలేసింది, గుంటూరు గర్జించింది, కృష్ణమ్మలా కరుణ చూపించింది, గోదావరి గర్జించింది, విశాఖపట్నం విజృంభించింది, విజయనగరం విజయ పతాకాన్ని ఎగరేసింది. మరి శ్రీకాకుళం శంఖారావంతో పూనుకొని ఈ యావత్ ఉత్తరాంధ్ర కూడా ఉత్సాహంతో, ఉరుముతో, ఉద్యమిస్తూ ముందుకు నడుస్తూ ఎవరు దేనికి వచ్చినా సరే రాబోతున్నటువంటి ఎన్నికలకు జనసేన తెలుగుదేశం పార్టీ కలయిక సిద్ధంగా ఉన్నాం, రండిరా సాయికి అని కథలు వచ్చినటువంటి యువకులు ఈ రోజు ముగింపు కార్యక్రమం కాదు, ఇప్పటి నుంచి ఆరంభమవుతుంది. 100 రోజుల్లో మన తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం మళ్ళీ మనం అందరం కూడా చూడబోతున్నాం. 100 రోజుల్లో రాష్ట్రానికి పట్టినటువంటి శనిని మనం వదిలించుకోబోతున్నాం. 100 రోజుల్లో సైకోని తరిమి కొట్టబోతున్నాం. 100 రోజుల్లో రైతుల్ని మళ్ళీ రారాజులు చేయబోతున్నాం. 100 రోజుల్లో యువకులకి మళ్ళీ మంచి ఉపాధి అవకాశాలు కల్పించబోతున్నాం. 100 రోజుల్లో బడుగు బలైన వర్గాల్ని మళ్ళీ అట్టడుగు ఉన్నటువంటి వర్గాలని మళ్ళీ పైకి తీసుకొని రాబోతున్నాం. 100 రోజుల్లో దళితుల పైన, ఆడపడుచుల పైన జరుగుతున్నటువంటి అన్యాయాలని, అగాత్యాలకి అడ్డం పెడుతున్నాం. 100 రోజుల్లో పోలవరాన్ని పూర్తి చేయడానికి మళ్లీ శంఖారావం పూనుకోబోతున్నాం. 100 రోజుల్లో మనకంటూ ఒక రాజధాని ఉందని గొప్పగా చెప్పుకునే విధంగా అడుగులు వేయబోతున్నాం. వీటన్నిటికంటే నేను తెలుగోడినిరా, నేను ఆంధ్రుడినిరా అని ప్రపంచం మొత్తం గర్వపడే విధంగా రొమ్ము విరిచి ముందుకు నడిచేటటువంటి రోజులు 100 రోజుల్లో మనం చూడబోతున్నాం. దానికి ఈ రోజు జరుగుతున్నటువంటి సభ సాక్ష్యం అనేది కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అమరావతిలో వెల్లంపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. తన గురించి వస్తున్న రకరకాల వార్తలను నమ్మొద్దని చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధి పనులకు సంబంధించి సీఎం క్యాంపు ఆఫీస్కు తాను మేయర్ కలిసి 2 రోజుల క్రితం వెళ్లామని అన్నారు. సీటు మార్పు గురించి తన వద్ద ఇప్పటి వరకు పార్టీ అధిష్టానం ప్రస్తావించలేదని తెలిపారు. తాను వెస్ట్ నియోజకవర్గం నుంచి మళ్లీ పోటీ చేస్తానని వెల్లంపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. తనను విజయవాడ సెంట్రల్ స్థానానికి వెళ్లమన్నారంటూ ప్రచారం జరుగుతోందని, అందులో వాస్తవం లేదన్నారు. అలాగే తాను పార్టీకి రాజీనామా చేశానని కూడా కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని చెప్పారు. జగన్ ఏం చెప్పినా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఇప్పుడు చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి, మా పార్టీ అది నాయకుడు, ఆయన చెప్పాలి తప్ప సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు రాసేసుకొని. ఇప్పుడు సీఎం ఆఫీస్కి రెగ్యులర్గా వస్తుంటాం. నిన్న నేనేదో కార్పొరేషన్లో టిట్కో హౌస్ల కోసం దానికోసం నేను మా మేయర్ గారు వచ్చి అక్కడ కొంచెం ఫండ్స్ అవసరం ఉంది కాబట్టి దాన్ని అడగడానికి వస్తే ఇష్టం వచ్చినట్టు మీరు రాసుకుంటున్నారు. ఎందుకు అవసరం, ఎందుకు మార్చాల్సి వస్తుంది, ఎందుకు అనుకుంటున్నారు మీరు, ఎందుకు భావిస్తారు ఆ విధంగా? ఏదో మళ్ళీ ఇప్పుడు ఏదో మీరే అడుగుతున్నారు, ఏదో నేను రాజీనామా ఎవరు రాజీనామా చేసింది, ఎందుకు చేయాలి, నాకేం పని? మా ముఖ్యమంత్రి గారు నా మీద పూర్తి విశ్వాసం ఉంది ఆయనకి. తప్పకుండా నాకు 100% మళ్ళీ నేను అక్కడ పోటీ చేస్తాను గ్యారంటీగా, మా ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో. దయచేసి ఈ గాసిప్స్ ఆపమని మాత్రం కోరుకుంటున్నాను. నేను సీఎంఓకి అనేది ఎప్పుడు వస్తా, ఇవాళ కాదు రోజు వస్తాను. నాకు పని ఉన్న ఇప్పుడు కాన్స్టిట్యున్సీలో వర్క్లో ఉన్నప్పుడు కంపల్సరీ రావాలి. దానికి ఇక్కడికి వచ్చినంత మాత్రాన నేను యాక్చువల్గా సీఎం గారిని కలిసి దాదాపు 1 రోజుల పైన అయింది. ఇంతకుముందు విజయవాడలో వచ్చినప్పుడు కలవడం తప్ప నేను సీఎంఓలో కలవాలా, ఇవాళ కూడా కలవాలా. ఈరోజు కూడా నేను ఆయన మీద ఇక్కడ సీఎంఓ ఆఫీస్లో పని ఉంది, అధికారులతో కలిసి నా పని చేసుకుంటూ వస్తున్నాను. దయచేసి ఈ గాసిప్స్ ఆపండి అనవసరంగా. నేను విజయవాడ పశ్చిమ నుంచి
జగన్మోహన్ రెడ్డి గారు నాకు తప్పకుండా అవకాశం కల్పిస్తారు. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. అనవసరంగా మీరే వంట వండడం, వడ్డించడం, వారించడం, బురద చల్లడం, మీరే కడుక్కోమని చెప్పడం అనేది భావ్యం కాదు. పేదలకు ఉన్నత ప్రమాణాలతో కూడిన జీవితం అందించడమే లక్ష్యంగా జగనన్న ప్రభుత్వం ముందడుగు వేస్తుందని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. పేదల భవిష్యత్తు గూర్చి ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇస్తున్న స్లోగన్స్ విని రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు గెలుపుకే గ్యారంటీ లేదని, కనుకనే పవన్ కళ్యాణ్ ఇంటికి పరుగులు పెట్టారని ఎద్దేవా చేశారు. 30వ డివిజన్ 251వ వార్డు సచివాలయ పరిధిలో నేడు జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఔతశ్రీ శైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ జానారెడ్డితో కలిసి సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొన్నారు. దావు బుచ్చయ్య కాలనీలో విస్తృతంగా పర్యటించి 191 గడపలను సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనేందుకు వీరిద్దరి బలం కూడా సరిపోదని విమర్శించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రతిపక్ష నేతలుగా ఉండడం ఈ రాష్ట్ర దౌర్భాగ్యమని, అధికారంలో ఉన్నంతకాలం పేదలకు భవిష్యత్తు లేకుండా చేశారని ఆరోపించారు. ముఖ్యమంత్రిగా 14 ఏళ్ల బాబు అనుభవం అన్నదాతలకు గాని, యువత ఉద్యోగాలకు గాని, మహిళల ఆర్థికాభ్యున్నతికి ఏమాత్రం ఉపయోగపడలేదన్నారు. దీంతో చివరకు ఆశ చూపైన మరలా అధికారంలోకి రావాలని బాబు శతవిధాల ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. మరోవైపు యువగళం ఒక ఫెయిల్యూర్ ప్రోగ్రాం అని, అధికారంలో ఉన్నప్పుడే ప్రజా సమస్యలను పరిష్కరించడంలో లోకేష్ ఘోరంగా విఫలమయ్యారని మల్లాది విష్ణు పేర్కొన్నారు. పొలిటికల్ ఎజెండా మీది రాజకీయపరమైన ఎజెండా తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క సర్వతోముఖాభివృద్ధికి పనిచేసేటటువంటి ఎజెండా కానే కాదు. కాబట్టి మీ ఎజెండాని ప్రజలు ఆదరించరు, మీ ఎజెండాని ప్రజలు తిరస్కరిస్తారు. మీ ఎజెండా ఏంటి? ఈరోజు బాబుకే గ్యారంటీ లేదు. బాబుకి గ్యారంటీ లేక పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి ప్రాధేయపడి ఈరోజు సభకు తీసుకొచ్చుకుంటున్నాడు. నువ్వు ప్రజలకేం గ్యారంటీ ఇస్తావు? ఇదేమైనా కొత్త రకమైనటువంటి పొత్త? ఇదేమైనా నూతనంగా ఏర్పడేటటువంటి పొత్త? నువ్వు 2014లో మీరందరూ కలిసి చేశారు కదా, తర్వాత 2 సంవత్సరాల తర్వాత తిట్టుకున్నారు కదా, మళ్ళీ రకరకాలైనటువంటి అభిప్రాయాలతో ఉన్నారు కదా. ఈరోజు మీరు ఇద్దరు కలిసి ఒక సభకు వచ్చి మీరు ఏం చేయగలుగుతారు? మీ బలం సరిపోవట్లేదు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి. జగన్మోహన్ రెడ్డి గారి ఐడియాలజీకి, జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోకి, జగన్మోహన్ రెడ్డి గారి పనితీరుకి మీ శక్తి సరిపోవట్లేదు. మీరిద్దరు కలిసినా కూడా ఏమీ చేయలేరు అని చెప్పి కరెక్ట్గా అర్థమవుతుంది. కాబట్టి ప్రజల ఓటే కావాలి. గతంలో మనం చూసాం మీరు ఎంత అభివృద్ధి చేశారో. మేము ఇవాళ ఏదైతే మా సెంట్రల్ నియోజకవర్గంలో 150 కోట్లను చెప్తా ఉన్నాం, మరి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా, మరి మా పరిపాలన అంటేనటువంటి కార్యక్రమాన్ని నియోజకవర్గ ప్రజలే చెప్తా ఉన్నారు. మీరు చెప్పవసరలా, ఎందుకంటే చెప్పాను కదా, మీకు ఓటే కావాలి, ప్రజల అవసరంలా. మాకు ప్రజలే కావాలి, ప్రజల అభివృద్ధే కావాలని తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో ఏదైతే ఇంకా సంక్షేమ అభివృద్ధితో ముందుకెళ్తూ, అలాగే జగన్మోహన్ రెడ్డి నాయకత్వానికి ప్రజలందరూ కూడా పట్టం కట్టానికి ఉన్నారు. మీరు ఏదో 2 సాకులు చూసి ప్రజలకు అందరూ కూడా ఊహించని విధంగా ఈ కాలనీని ఒక మోడల్ కాలనీగా తయారు చేస్తున్నాము. మేము అభివృద్ధిని చూపించే మేము ఓటు అడుగుతామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏపీ నీడ్స్ 175 ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళి మనం చేసిన పని చెప్పి ఓటు అడగండి, అంతేగాని చేయని పనికి ఓటు అడగట్లేదు. మనం అంత ధైర్యంగా ప్రజలందరి నుంచి కూడా ఓటు అడుగుతామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాని మీద ప్రజలందరూ కూడా మమ్మల్ని మీరు ఇచ్చినాక మీరు ఓటు అడిగేదేంటి, మేము బాధ్యతగా మీకు ఓటేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మాకు తెలియజేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం రహదారుల నిర్మాణానికి అధిక ప్రాధాన్యతను ఇస్తున్నట్లు సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. తెలుగుదేశం హయాంలో నిర్లక్ష్యానికి గురైన కండ్రిక ప్రాంతానికి జగనన్న ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని పరిచయం చేసిందన్నారు. కండ్రిక నుంచి పాతపాడు వరకు 3 కిలోమీటర్ల మేర 3.50 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన రహదారి పనులు 40% పూర్తయినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం రహదారుల నిర్మాణానికి అధిక ప్రాధాన్యతను ఇస్తున్నట్లు ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 64వ డివిజన్లో 39.84 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన రోడ్లను నగర డిప్యూటీ మేయర్ ఔతశ్రీ శైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ ఎర్రగొర్ల తిరుపతమ్మతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ ప్రజల కోసం ప్రభుత్వం ఏ విధంగా పనిచేయాలో ఆచరణలో చూపిన ఏకైక ముఖ్యమంత్రి
వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకొచ్చారు. తెలుగుదేశం హయాంలో నిర్లక్ష్యానికి గురైన ఈ ప్రాంతానికి జగనన్న ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమాన్ని పరిచయం చేసిందన్నారు. ఇప్పటి వరకు డివిజన్లో 8.41 కోట్ల మేర అభివృద్ధి పనులు చేపట్టినట్లు వెల్లడించారు. కండ్రిక నుంచి పాతపాడు వరకు 3 కిలోమీటర్ల మేర 3.50 కోట్ల రాష్ట్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన రహదారి పనులు 40% పూర్తయినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ నెలాఖరుకు అందుబాటులోకి తీసుకొచ్చేలా పనులు వేగవంతం చేసినట్లు వివరించారు. 15.35 లక్షల వ్యయంతో నిర్మించిన శానిటరీ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని ఇటీవల ప్రారంభించుకున్నట్లు గుర్తు చేశారు. ఈ 10 రోజుల్లో కొత్త సంవత్సరంలోపు ఆ రోడ్డును కూడా పూర్తి చేయడం జరుగుతుంది. అలాగే మొన్న వచ్చినటువంటి తుఫాను మూలంగా దాదాపుగా 30 మంది రైతులకి 70 ఎకరాలు వారికి సంబంధించినటువంటి హెక్టార్కి 17,000 రూపాయలు చొప్పున 2.5 లక్షల రూపాయలు శాంక్షన్ అయినాయి. కొద్ది రోజుల్లోనే అవన్నీ కూడా వారి అకౌంట్లో నిధులు జమ అవుతాయి అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఎక్కడ ఎటువంటి అవసరం వచ్చినా ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అయ్యి అక్కడ ఆ సమస్యని పరిష్కరించబడుతుంది. కాబట్టి ఈరోజు 40 లక్షల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు మిగతా పనులన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పని కోరుకోవటం, ఇదంతా కూడా ప్రజల యొక్క భాగస్వామ్యంతో ప్రజల యొక్క ఆలోచనతో మీ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం. కాబట్టి ఈ డివిజన్ ఇంకెక్కడైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించబడతాయి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 64వ డివిజన్లో సుమారుగా 40 లక్షల రూపాయల నిధులతో మరి బీటీ రోడ్ వేసుకోవటం, దాన్ని వాళ్ళ ఓపెన్ చేసుకోవడం కూడా చాలా సంతోషం. ఎందుకంటే గుంటలు పడిపోయినటువంటి రోడ్డుని మన గడప గడపకి మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో ఎమ్మెల్యే గారి విజ్ఞప్తి మేరకు, ప్రజల విజ్ఞప్తి మేరకు మరి ఎమ్మెల్యే గారు దీన్ని శాంక్షన్ చేయించడం కూడా చాలా సంతోషం. ఎందుకంటే మా ప్రభుత్వం, మేము ఎవరైనా సరే ప్రజలకు ఏవైతే మౌలిక సదుపాయాలు కావాలో ఇవాళ రోడ్డు చూసాం, చక్కగా ఫ్లేవర్ బ్యాగ్స్ కూడా వేసి ప్రజలకు, ఎందుకంటే విజయవాడ నగరంలోనే అతి చివరి వార్డు ఇది అయినా కూడా చక్కగా సుందరీకరణమైనటువంటి వాతావరణం. ఏ పనైనా సరే పార్కులు చూడండి, రోడ్లు, డ్రైనేజీలు కానీ, బోర్లు కానివ్వండి, నిన్నగాక మొన్న మన శానిటేషన్ ఆఫీస్ కానివ్వండి, అసలు ఏ పనైనా సరే మన జగనన్న ప్రభుత్వంలో ఏది వెనకడుగు వేయటం అనేది లేదు. కానీ ఇలాంటి ఎమ్మెల్యే గారు మళ్ళీ మళ్ళీ ఉండాలని కోరుకుంటూ మా డివిజన్ తరఫున, మా స్థానికుల తరఫున మేము కోరుకుంటూ ఈ అభివృద్ధిలో మేము కూడా కార్పొరేటర్గా ఉండటం, ఈసారి చాలా పెద్ద ఎత్తున ఇలా డివిజన్లో వర్కులు జరగటం చాలా సంతోషంగా. వలసలు, కరువు నివారణకై ఉపాధి హామీ పనులను తక్షణమే మొదలు పెట్టాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న నిబంధనలు ఉపాధి హామీ కూలీలకు గుదిబండలుగా తయారయ్యాయన్నారు. ఉపాధి హామీ కూలీలకు నష్టం జరుగుతున్నా ఎన్ఐసి సాఫ్ట్వేర్ను తీసివేసి పాత సాఫ్ట్వేర్ కొనసాగించాలన్నారు. వలసలు, కరువు నివారణకై ఉపాధి హామీ పనులను తక్షణమే మొదలుపెట్టాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో వలసలను అరికట్టాలని, కరువు సహాయక చర్యలు చేపట్టి వ్యవసాయ కార్మికులను, పేదలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మోడీ ప్రభుత్వం భారీగా కోతలు విధించేందుకు సిద్ధమైందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న నిబంధనలను ఉపాధి హామీ కూలీలకు గుదిబండలుగా తయారయ్యాయన్నారు. ఉపాధి హామీ కూలీలకు నష్టం జరుగుతున్న ఎన్ఐసి సాఫ్ట్వేర్ను తీసివేసి పాత సాఫ్ట్వేర్నే కొనసాగించాలన్నారు. జాబు కార్డుతో నిమిత్తం లేకుండా 200 రోజులు పని దినాలు కల్పించాలన్నారు. కొలతలతో నిమిత్తం లేకుండా నిర్దిష్ట పని గంటలు కేటాయించి రోజుకు 600 రూపాయలు వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తక్షణమే గ్రామీణ ప్రాంతాల్లో వలసలను నివారించి కరువు నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. మరణిస్తే వాళ్ళకి 10 లక్షల రూపాయలు ఇవ్వాల్సినటువంటి దానికి పూర్తిగా ఎత్తేసిన పరిస్థితి కనపడతా ఉంది. అందుకే ఉపాధి హామీ పనులు ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో ప్రారంభించినందువల్లనే వలసలు విపరీతంగా పెరిగిపోయాయి. అసలు రాయలసీమ ప్రాంతంలో గ్రామాలే ఈరోజు మొత్తం ఈరోజు బిగాలేసి మొత్తం వలసలు వెళ్ళడం జరిగింది. మరి ఈ పనులు ఎవరు పెడతారు అడుగుతా ఉన్నాం. వలసలు గ్రామాల నుంచి వెళ్ళిపోతే ఈ పనులు ఎవరు పెడతారు? గ్రామాల్లో పనులు కల్పించుకున్నందువల్ల ఈరోజు వలసలు వెళ్ళడం జరిగింది. మరి తీవ్రంగా కరువు ఈరోజు ఈ రాష్ట్రంలో దాదాపు 400 పై చిలుక మండలాల్లో తీవ్రంగా కరువు వస్తే ఇప్పటివరకు కూడా ఈ కరువు మండలం సక్రమంగా ప్రకటించే రాష్ట్ర ప్రభుత్వం కూడా. అందుకే తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామంలో ఉపాధి పనులు మొదలుపెట్టే విధంగా ప్రణాళిక రూపొందించాలని చెప్పేసి జిల్లా ద్వామా అధికారులకు తెలియజేసి వలసలు వెళ్ళిన తిరిగి రప్పించి ఆ గ్రామాల్లో పనులు కల్పించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.
విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో స్పా ముసుగులో వ్యభిచారం చేస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న సమాచారంతో పోలీసులు నిన్న 2 స్పాలపై దాడి చేశారు. 2 స్పాలకు సంబంధించి 4 నిర్వాహకులు 9 మంది విటులను పట్టుకున్నారు. వారిపై ఐపీసీ, ఐటీపీ సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్కు పంపించారు. స్పా ముసుగులో వ్యభిచారం చేస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న స్పాలపై నిన్న పోలీసులు దాడి చేసి నిర్వాహకులను విటులను పోలీసులు అరెస్టు చేశారు. కేసు వివరాలను వెల్లడించేందుకు ఏసీపీ భాస్కర్రావు, మాచవరం సీఐ గుణరాం విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్పా ముసుగులో వ్యభిచారం చేస్తున్నారని సమాచారం రావడంతో ట్రాంజిల్విన్ స్పాపై దాడి చేసి 2 నిర్వాహకులు, 3 విటులు, 9 మంది బాధిత మహిళలను పట్టుకున్నామన్నారు. అదేవిధంగా సిరి స్పాపై కూడా దాడి చేసి 2 నిర్వాహకులు, 8 మంది మహిళా బాధితులు, 6 విటులను కూడా పట్టుకొని వారిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారన్నారు. నిర్వాహకులను, విటులను అరెస్టు చేసి రిమాండ్కు పంపించామని, బాధిత మహిళలను హోంకు తరలించామని చెప్పారు. సెంట్రల్ డివిజన్ ప్రాంతంలో ఇంకా ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు ఏమైనా జరుగుతున్నట్లు తెలిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్పా అనే మరొక స్పా మీద కూడా రైడ్ చేసి అక్కడ స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న 2 ఆర్గనైజర్లను గంధం రాజు అట్లాగే రాజ్ చౌహాన్ అనేవారిని, వారితో పాటుగా ఒక 8 మంది మహిళా విక్టిమ్స్, ఒక 6 విటులను కూడా అక్కడ పట్టుకొని వారిని కూడా అదుపులో తీసుకొని వారి మీద కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఈరోజు ఈ ఆర్గనైజర్స్ అందరినీ రిమాండ్ పంపిస్తున్నాం. ఈ ఆర్గనైజర్స్లో ముఖ్యంగా ఈ ట్రాంక్విలిన్ స్పాలో కవిటి నాయుడు, వేముల గోపిచంద్, యాళ్ల ఆనంద్ అనేవాళ్ళు ముఖ్యంగా అక్కడ ఆర్గనైజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మరికొంతమంది ముఖ్యులు పరారీలో ఉన్నారు. వారిని కూడా మేము అదుపులో తీసుకొని వారి మీద కూడా యాక్షన్ తీసుకున్నాం. క్రైస్తవుల పాస్టర్ల ప్రార్థనలతో గద్దెనెక్కిన జగన్మోహన్ రెడ్డి 4 సంవత్సరాలు 7 నెలలు అయినా ఇంతవరకు పాస్టర్లను కలవలేదని, 3 నెలల్లో ఎన్నికలు ఉండటంతో జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు పాస్టర్లు గుర్తుకు వచ్చారని తెలుగుదేశం పార్టీ క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఈటే స్వామిదాస్ అన్నారు. మొగల్రాజ్పురంలోని కేసినేని చిన్ని కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఈటే స్వామిదాస్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ విజయమ్మ బైబిల్ను పట్టుకొని పాస్టర్లు అందరి వద్దకు వెళ్లి తన కొడుకును గెలిపించండి అని అందరినీ అడిగారన్నారు. బ్రదర్ అనిల్ ప్రతి జిల్లాలో పాస్టర్లతో మీటింగ్ పెట్టి జగన్ను గెలిపించాలని అందరినీ కోరారని, నేడు వాళ్ళెక్కడ ఉన్నారని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి ఒక్క సంక్షేమ పథకం కూడా క్రైస్తవులకు ఇవ్వలేదన్నారు. ప్రతి జిల్లాలో ఆయన పాస్టర్లందరినీ ప్రత్యేక మీటింగ్ పెట్టి మా జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తే మీకు సంక్షేమ పథకాలు ఇస్తాము, మీరు తప్పకుండా మీరు జగన్మోహన్ రెడ్డిని గెలిపించండి అని ఆ రోజు విజయమ్మ చెప్పారు. ఆ రోజు మన బ్రదర్ అనిల్ చెప్పారు. వీళ్ళిద్దరు ఎక్కడున్నారు ఈరోజు? కేవలము ఆ రోజు ఓట్ల కోసం క్రైస్తవులని, పాస్టర్లని మోసం చేసి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కి ఈరోజు వాళ్ళు ఎక్కడున్నారని సూటిగా అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డిని. జగన్మోహన్ రెడ్డి కూడా ఈరోజు క్రైస్తవులకి ఒక సంక్షేమ పథకం కూడా ఇవ్వలేదు. మా నారా చంద్రబాబు నాయుడు సారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విదేశీ విద్య, చర్చి నిర్మాణాలు, సబ్సిడీ లోన్స్, మరి జెరూసలేంకి ఇంకా చాలా ఉన్నాయి. కుట్టు మిషన్లు ఇవ్వడమే కాదు, ప్రతి ఒక్క సంక్షేమము ఆ రోజు క్రైస్తవులకు ఇచ్చాడు మా చంద్రబాబు సారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలో కూడా రాణించాలని ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. విద్యాభివృద్ధికి జగన్ ప్రభుత్వం పెద్దపీట వేస్తూ ఎక్కువ నిధులు కేటాయిస్తుందని వెల్లడించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్రాలో కూడా విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని విజేతలుగా నిలవాలని ఆకాంక్షించారు. ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థల 25వ వార్షిక క్రీడా దినోత్సవ వేడుకలు అజిత్ సింగ్ నగర్ బసవపున్నయ్య స్టేడియం నందు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొని క్రీడా జ్యోతి వెలిగించి క్రీడలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నత నైతిక విలువలతో కూడిన విద్యార్థులను తయారు చేయడం కోసం కృషి చేసేవి పాఠశాలలు మాత్రమేనని అన్నారు. చదువుతో పాటు శారీరక దారుఢ్యం కోసం క్రీడలు కూడా విద్యార్థులకు చాలా అవసరమని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల కనుసన్నల్లోనే విద్యార్థులు అత్యున్నత శిఖరాలకు ఎదుగుతారని చెప్పారు. రాష్ట్రంలో విద్యకు సీఎం జగన్మోహన్ రెడ్డి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, అర్హత ఉన్న విద్యార్థులందరికీ అమ్మఒడి పథకం అందజేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఆడుదాం ఆంధ్రాలో కూడా విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని విజేతలుగా నిలవాలని ఆకాంక్షించారు.
విద్యా వసతి దీవెనలు ఈరోజు కూడా క్వార్టర్లీ సంబంధించింది రిలీజ్ చేస్తూ ఉన్నారు. అలాంటిది దీంతోపాటు ఆడుకుందాం ఆంధ్ర అని చెప్పని, ఆడుదాం ఆంధ్ర అని చెప్పని కూడా ఒక క్రీడకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది. నేను అనుకోవడం ఈ స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులు కూడా ఆన్లైన్ చేసుకుని ఉంటారు అని చెప్పని కూడా మేము భావిస్తాం. అనేక రకాలైనటువంటి క్రీడలు, ఆ క్రీడల్లో రాణించాలి, విద్యతో పాటు రాణించాలి. సచివాలయం స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఇందులో ఈ క్రీడల్లో రాణించినటువంటి వారందరికీ కూడా నగదు బహుమతితో పాటు సర్టిఫికేట్స్ ఇవ్వటము, విశాఖపట్నంలో గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అందుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే క్రీడల్లో ముందున్నటువంటి వాళ్ళు, క్రీడల్లో భాగస్వాములు అయినటువంటి వాళ్ళు, క్రీడల పట్ల ఆసక్తి కలిగినటువంటి వారందరూ కూడా ఆన్లైన్ చేసుకుంటే వారి ఆరోగ్యం బాగుంటుంది, వారి భవిష్యత్తు బాగుంటుంది, వారి చదువు మరింత పైకి వెళ్ళడానికి దోహదపడుతుంది. కాబట్టి ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి ఆక్స్ఫోర్డ్ విద్యా సంస్థ కూడా అలాంటి కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతున్నాను. అనంతరం రీజనల్ ఇన్ఛార్జి ఉమారాణి మాట్లాడుతూ పిల్లల్లో శారీరక, మానసిక క్రీడా స్ఫూర్తి నింపడానికి కృషి చేస్తున్నామని అన్నారు. విద్యతో పాటు ఆటలు, పోటీలు ప్రతి ఏడాది నిర్వహిస్తామని చెప్పారు. ఇలాంటి కార్యక్రమాల నిర్వహణకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ఉత్సాహాన్ని, మానసిక ఉత్సాహాన్ని నింపడం కోసం, పిల్లల్లో క్రీడాస్ఫూర్తిని నింపడం కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేశాము. గత 25 సంవత్సరాల నుండి కూడాను విద్యతో పాటుగా పిల్లల్ని ఆటల్లో, పాటల్లో వాళ్ళందరినీ ముందుండి నడిపించడమే కాకుండా క్రీడాస్ఫూర్తిని వాళ్ళలో నింపడానికి, వారిలో ఉన్నటువంటి మానసిక ఉల్లాసాన్ని పెంచడం కోసం ఇలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నాము. ఇలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయడానికి మాకు ఇలాంటి మంచి ప్లాట్ఫామ్ని ఇచ్చినటువంటి మా ఆక్స్ఫర్డ్ సంస్థల చైర్మన్ శ్రీ ఫ్రాన్సిస్ రెడ్డి గారికి, వైస్ చైర్మన్ శ్రీ అరుణ్ రెడ్డి సార్కి, మా విద్యా సంస్థల డైరెక్టర్ శ్రీ విజయభాస్కర్ రెడ్డి గారు, జోసెఫ్ రెడ్డి గారికి మా ఆక్స్ఫర్డ్ సంస్థల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. తూర్పు నియోజకవర్గం 12వ డివిజన్ స్వామి అయ్యప్ప నగర్లో అయ్యప్ప భక్త బృందం ఆధ్వర్యంలో గత నెల 9 నుంచి ఈ నెల 20వ తేదీ వరకు అయ్యప్ప దీక్షా పరులకు మహా అన్నదాన కార్యక్రమం నిరాటంకంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన వారికి అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. వారికి పూలమాల వేసి శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా సాయన సత్యనారాయణ స్వామి ఇతరులు మాట్లాడుతూ పెద్దలు, కాలనీ వాసులు, భక్త బృందం సభ్యులు తెల్లవారుజామునే వచ్చి అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్నారని, మాతలు కూడా సేవ చేసుకున్నారని తెలిపారు. దాతల సహాయ సహకారాలతో అయ్యప్ప భజన, సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు, శ్రీనివాస కళ్యాణ మహోత్సవం చేశామని అన్నారు. జ్యోతి రోజున హోమం, అభిషేకం, అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. 4వ సంవత్సరం కూడా అన్నదానం దిగ్విజయంగా చేశామన్నారు. అంటే గత 20 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నాం భజన. ఈ 4 సంవత్సరాల నుంచి ఈ అన్నదాన కార్యక్రమం మా భక్తులు, మా యొక్క భక్త బృందం వారు ప్రేరేపణతో మొదలెట్టాం. ఆ స్వామి దయ వల్ల 4వ సంవత్సరం కూడా దిగ్విజయంగా ముగించుకుంది అనుకుంటున్నాం. దాతల సహాయ సహకారాలతో ఇది చేయగలం, కానీ మా ఒక్కళ్ళ వల్ల కాదు, అది ఒక్కళ్ళ అనుకుంటాం అపోహ. కాబట్టి భక్తులందరూ గమనించాల్సిగా కోరుచున్నాం. ఈ కార్యక్రమానికి మాకు ప్లాట్ సమకూర్చిన దాత కోసా కోడేశ్వరరావు గారికి, అట్లాగే మండపాలు నిర్మించిన సుబ్బారావు స్వామి వారికి, అట్లాగే వీరమాచిన భరత్ గారికి, లైటింగ్ ఏర్పరిచినటువంటి రాము గారికి, మరి ఈ టేబుల్స్, చైర్స్ మా స్వామి గత 4 సంవత్సరాలు కూడా పసుపులేటి దుర్గాప్రసాద్ కుమారుడు శ్రీనివాసరావు గారు కలిపి ఇస్తున్నారు. అట్లా స్వామి అయ్యప్ప దీక్షాపరులు భక్త బృందం వారిచే ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క మహా అన్న సమారాధన కార్యక్రమం గత 4 సంవత్సరములుగా నిర్వికాటంగా, ఎటువంటి ఆటంకం లేకుండా దిగ్విజయంగా భక్తుల సహాయ సహకారాలతో, శ్రమదానం కానీ, ఆర్థిక సహాయం కానీ, ఎన్నో రకాలటువంటి రూపాలతో వారు ఇచ్చినటువంటి పూర్తి సహాయ సహకారాలతో దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించి ఈరోజు ముగింపు సందర్భంగా మేము స్వామివారి యొక్క మండపంలో మేము దీనికి ముగింపు సందర్భంగా అన్నదానం చేయటం జరిగింది. కాబట్టి ఈ భక్త బృందం వారికి మరియు మమ్మల్ని సన్మానించారు. భక్త బృందం వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం.
విజయవాడ మొగల్రాజ్పురం సిద్ధార్థ ఆడిటోరియం బాలలతో సందడిగా మారింది. అమరావతి బాలోత్సవానికి వేలాది మంది విద్యార్థులు తరలివచ్చారు. వివిధ అంశాల్లో బాలలు కళా నైపుణ్యాలను ప్రదర్శించారు. కోలాట నృత్యాలతో అందరిలో ఉత్సాహాన్ని నింపారు. లఘునాటికలు ప్రదర్శించి ప్రశంసలు పొందారు. శాస్త్రీయ నృత్యాలు చేసి శభాష్ అనిపించుకున్నారు. తమ సృజనాత్మక ఆలోచనలతో తయారు చేసిన సైన్స్ నమూనాలు, మదిలోని భావాలను వ్యక్తపరుస్తూ గీసిన చిత్రాలు అందరినీ అబ్బురపరిచాయి. బాలల్లో చదువు ఒత్తిడి నుంచి విముక్తి కలిగించి వారిలో ఉన్న ప్రతిభను ప్రోత్సహించి నూతన ఉత్సాహాన్ని నింపేందుకు నగరంలోని సిద్ధార్థ ఆడిటోరియంలో నిర్వహిస్తున్న బాలోత్సవం ఎంతో ఉత్సాహంగా సాగుతోంది. బాలోత్సవం పోటీల్లో పాల్గొనేందుకు ఎన్టీఆర్ జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రతిరోజు 4 గోడల మధ్య తరగతి గదిలో పుస్తకాలు పట్టుకొని కుస్తీలు పట్టే విద్యార్థులు రెక్కలు వచ్చిన పక్షుల్లాగా ఆనందంగా ఉల్లాసంగా గడుపుతున్నారు. తమలో అంతర్లీనంగా దాగి ఉన్న ప్రతిభను చాటుతూ న్యాయ నిర్ణేతల ప్రశంసలు పొందుతున్నారు. వేలాదిగా తరలివచ్చిన విద్యార్థులతో కళాశాల ప్రాంగణం, ఆడిటోరియం పరిసరాలు సందడిగా మారాయి. కోలాటం, విచిత్ర వేషధారణ, లఘునాటికలు, శాస్త్రీయ నృత్యం, దేశభక్తి గీతాలు, కథలు చెప్పడం, పద్యం భావం, తెలుగులో మాట్లాడటం, చిత్రలేఖనం, వ్యాసరచన, స్పెల్ బి, సైన్స్ ఎక్స్పో విభాగాల్లో నేడు పోటీలు నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులు పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. మొత్తం 205 పాఠశాలల నుంచి 11,500 మంది బాలలు ఈ బాలోత్సవంలో తమ ప్రతిభా పాఠవాలను ప్రదర్శిస్తున్నారు. వివిధ పోటీల్లో విజేతలను ఎంపిక చేసేందుకు 150 మంది న్యాయ నిర్ణేతలను నియమించారు. నిన్న 3,500 మంది బాలలు పోటీల్లో పాల్గొనగా ఈరోజు వివిధ అంశాల్లో జరుగుతున్న పోటీల్లో 4,800 మంది బాలలు పాల్గొన్నారు. రేపు 3,500 మంది బాలబాలికలు పోటీల్లో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. క్షమించు నాన్న, నీ మాట వినకుండా ప్రేమించి పెళ్లి చేసుకొని మోసపోయాను. నా కూతుర్నైనా సరిగ్గా పెంచు. And strength, it gives you healthy and strength. It provides protein, vitamins, minerals and carbohydrates etc. to our body. It helps us to grow physically and mentally strong. So my dear friends, or even several, if your blood is separated into components, red cells, platelets, plasma, which can be used individually for patients in specific conditions. Donation of blood is taken 15 minutes and it is a painless act. Healthy individuals between the age 16 to 60 can donate their blood. మేము ఇప్పుడు పార్టిసిపేట్ చేయడానికి వచ్చింది తెలుగులో మాట్లాడడానికి. డ్రాయింగ్, క్విజ్, స్పెల్ బి, మ్యాప్ పాయింటింగ్, మట్టి బొమ్మలు, డ్యాన్స్. నిన్న జూనియర్స్ చేశారు, రేపు సీనియర్స్ చేస్తారు మా వాళ్ళు. పోయినసారి డ్యాన్స్ చేసాము, మాది పోస్టర్లో కూడా పడింది. ఈసారి మేము డ్యాన్స్ చేస్తాము కదా, మాది కూడా పడాలి, ఈసారి కూడా ఫస్ట్ పడాలి, అటువైపు పడాలని మేము కోరుకుంటున్నాము. రోజు స్కూల్లో కూర్చుంటే బోర్ కొట్టింది, ఇక్కడికి వస్తే మాకు ఇంకా కొన్ని నేర్చుకోవాలి, ఎంజాయ్మెంట్ వస్తుంది. పార్టిసిపేట్ చేసేటప్పుడు వాళ్ళు చెప్పే కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. రోజు స్కూల్లో కూర్చుంటే స్కూల్వి కూడా తెలుసుకోవచ్చు. ఇక్కడ కూడా వస్తే బయట సొసైటీలో ఎలా ఉండాలి, అక్కడ సొసైటీ అవగాహన కూడా తెలుస్తుంది. Good morning one and all. I am Bhavisha from Narayana English Medium School in Golapudi. I think you all are enjoying this wonderful moment. It is the 6th Balotsav celebrating in
Siddhartha Auditorium. I have met so many friends from different schools and I have seen their talents. I was enjoying a lot. Thank you. నేను ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం నుంచి వచ్చాను. శ్రీ విద్యా స్కూల్ మాది, నేను చదివేది శ్రీ విద్యా హై స్కూల్. ఇక్కడ పోయిన సంవత్సరం కూడా నేను కోలాట వేయడానికి అక్కడికి వచ్చాను. ఇక్కడ చాలా బాగుంటుంది. ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ క్యాంటీన్లో అయినా సరే ఫుడ్ బాగానే ఉంటుంది. భరతనాట్యం, కోలాటం, ఇంకా డ్యాన్స్, స్కిట్, డ్రాయింగ్, స్పీచ్ ఇవన్నీ పెడుతున్నారు. కోలాటం రాలేదు, ఈ సంవత్సరం కొట్టాలని వచ్చాం మేము ఇక్కడికి. 5 days నుంచి బాగా ప్రాక్టీస్ చేస్తున్నాం. నేను డ్రెస్సింగ్ కాంపిటీషన్లో పాల్గొబోతున్నాను. కాళికాదేవి అవతారము. చాలామంది వచ్చారు సలహాలను. హ్యాపీగా ఉంది చాలా. 1 year డ్రాయింగ్ కాంపిటీషన్లో పాల్గొన్నాను. ఇప్పుడు డ్రెస్సింగ్ కాంపిటీషన్లో పాల్గొన్నాను. ఫుల్ ఎంజాయ్మెంట్. థ్యాంక్ యూ. పోయినసారి కూడా వచ్చాను. అప్పుడు మెమరీ టెస్ట్ అదొకటి చేశాను. అది నాకు కొంచెం బాగానే అనిపించింది. దానికి కూడా కొంచెం ఒక ప్రైజ్ సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ సంవత్సరం నేను విచిత్ర వేషధారణ మరియు తెలుగులో మాట్లాడడం ఇప్పుడు కూడా బాగా అనిపించింది. కొన్ని వేలాది మంది వచ్చారు. ఈ బాలోత్సవంలో రావడానికి ఎంతో కష్టపడ్డాను. చాలా రోజులు చాలా రోజులు ప్రాక్టీస్ చేసి వచ్చాను. ఇక్కడ కొన్ని వేల మంది మా స్కూల్ తరపు నుంచి చాలా మంది వచ్చారు. I participated last year and I want to participate every year when they will conducted. Last year I have participated for memory test and rhymes. Now I am participating for essay. This Balotsav gives us confidence. All members, our school will give for all members chance, and all members will give us chance. If we participate in Balotsav, we can get more confidence. నేను వ్యాసరచన, కథారచన, తెలుగులో మాట్లాడడం ఈ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయడానికి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ చాలామంది ఉంటున్నారు, థౌజండ్స్ ఆఫ్ పీపుల్. ఎందుకంటే చాలా స్కూళ్ళు, ఈ విజయవాడలో ఉన్న చాలా స్కూల్స్ ఇక్కడికి వస్తున్నాయి పార్టిసిపేట్ చేయడానికి. వాళ్ళ టాలెంట్స్ చూస్తుంటే చాలామందికి భయం వేస్తుంది. అంటే మనం గెలవాలి అనుకున్నట్టే నేను కూడా ప్రాక్టీస్ చేశాను. రాత్రి పగలు కష్టం. నేను రోజు 9కి పడుకుంటే ఇప్పుడు 10కి పడుకుంటున్నాను. ఎందుకంటే ఆ ప్రాక్టీస్కి నాకు ప్రైజ్ ఇంత 1000 మెంబర్స్లో ప్రైజ్ రావాలంటే ఎంత కష్టపడాలో వీళ్ళని చూస్తేనే అర్థమవుతుంది. లాస్ట్ ఇయర్ కూడా వచ్చాను నేను ఇక్కడికి వ్యాసరచన, తెలుగులో మాట్లాడడానికి పార్టిసిపేట్ చేయడానికి. లాస్ట్ ఇయర్ ఇంతలా లేదు, కానీ ఈ ఇయర్ మాత్రం బెటర్. ఇట్స్ గుడ్. ఈ ఇయర్లోనే బాగుంది. ఇంతమంది జనంలో ఇలా పార్టిసిపేట్ చేయడం అనేది నాకు ప్రౌడ్గానే అనిపిస్తుంది. ప్లస్ ఎవరైతే పార్టిసిపేట్ చేసి ప్రైజెస్ తీసుకెళ్తారో వాళ్ళకి ఎంత ప్రౌడ్ ఉంటుంది అంటే మా స్కూల్లో నుంచి ఇలా ప్రైజ్ కొట్టాము ఇంత 1000 మెంబర్స్లో అని వాళ్ళ స్కూల్ని మనం అప్రిషియేట్ చేయొచ్చు. అలా మేము కూడా ప్రైజ్ కొట్టాలనుకుంటూ ప్రాక్టీస్ చేస్తూ ఇక్కడ బాలోత్సవంకి వచ్చాము. అమరావతి బాలోత్సవంకి మేము ప్రతి సంవత్సరం వస్తాము. మమ్మల్ని స్కూల్ వాళ్ళు ఇంకా అమరావతి బాలోత్సవం నిర్వాహకులు కూడా చాలా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. మాకు చాలా ప్రోత్సాహం ఇస్తారు. దీనివల్ల మాకు చాలా రకాల పోటీలలో పాల్గొనే అవకాశం ఇస్తున్నారు. మరియు మమ్మల్ని ప్రోత్సహించినందుకు ధన్యవాదాలు. లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ చాలా హార్డ్గా ఉంది. ఎందుకంటే చాలామంది వచ్చారు కాబట్టి మేము చాలా రోజుల నుంచి ప్రాక్టీస్ చేసాం. మా కప్పు కావాలని మేము అనుకుంటే వాళ్ళు కూడా అదే అనుకుంటారు. ఎవరికి వచ్చిందో తెలియదు. నేను చాలా వెయిట్ చేస్తున్నా రిజల్ట్స్. కోలాటంలో ఇంకా ఎస్ఏ రైటింగ్, డ్రాయింగ్, స్పెల్ బీ కూడా. కోలాటమే, డ్యాన్స్లో ఫోక్ డ్యాన్స్. మేము ఈరోజు అమరావతి బాలోత్సవంలో పోటీ చేస్తున్నాము. అందరికన్నా మేమే బాగా చేసాం అనుకుంటున్నాము. మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాము ఈ అమరావతి బాలోత్సవంలో డాన్స్ చేసినందుకు. మాకు స్టేజ్ ఫియర్ పోవడానికి ఫస్ట్ మేము కోలాటం డాన్స్ చేసాము. మేము సరిగ్గా డాన్స్ ఏమనుకున్నాం కానీ బెటర్, వి ఫీల్ గుడ్. ఇంకా చాలా కాంపిటీషన్స్ జరుగుతున్నాయి. దాంట్లో మా ఫ్రెండ్స్ అయితే స్పెల్ బీ, ఎస్ఐ రైటింగ్, డ్రాయింగ్ అండ్ సో ఆన్ పార్టిసిపేట్ చేస్తున్నారు. సో మాకైతే ప్రైజ్ వచ్చింది అనుకుంటున్నాము, ఎందుకంటే మేము కొంచెం బెటర్గా డాన్స్ చేసాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.